తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9 గంటల 5 నిమిషాలలోపు రావాలి. ఇది వరకు 9 గంటల 1 నిమిషం వరకే అనుమతి ఇచ్చేవారు. దీనివల్ల చాలా మంది ఎగ్జామ్ మిస్ అవుతున్నారు. అందుకే ఈసారి 5 నిమిషాల గ్రేస్ టైం ఇచ్చారు. అయినా ఆలస్యంగా ఎగ్జామ్కి వెళితే టెన్షన్ ఎక్కువ అవుతుంది. అందువల్ల విద్యార్థులు ముందే వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. అరగంట ముందే రావాలని అధికారులు సూచించారు. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. మార్చి 18 వరకు జరగనున్నాయి. ఈసారి పరీక్షలకు 1495 సెంటర్లను ఏర్పాటు చేశారు. అంతటా సీసీ కెమెరాలు సెట్ చేశారు. అలాగే మాస్ కాపీయింగ్ జరిగే ఛాన్స్ లేకుండా ఈసారి కూడా జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులు పూర్తి 3 గంటలు పరీక్ష రాసేలా ప్లాన్ చేసుకోవాలి. ముందే రాసిన వారు కూడా మధ్యాహ్నం 12 గంటలు అయ్యే వరకు పరీక్ష కేంద్రంలోనే ఉండాల్సి ఉంటుంది. ముందుగా బయటకు పంపడం జరగదు. విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రత్యేక ట్వీట్ చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే విద్యార్థులందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ విశాల్ నాంపల్లి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విశాల్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రైట్ అని తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఇక ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మొదలు కానున్నాయి. ఈరోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1ని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రాయనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,89,000 మంది విద్యార్థులు ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రాయనున్నారు. ఇక ఈసారి మొత్తం ఇంటర్ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. మొత్తం 1495 ఎగ్జామ్ సెంటర్లను ఈసారి పరీక్షల కోసం ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇక ప్రస్తుతం మనం హ్యాబిట్స్లోని చాపెల్ రోడ్లో ఉన్న సుజాత జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈరోజు ఎగ్జామ్ సెంటర్ ఈ సుజాత జూనియర్ కాలేజ్లో ఉంది. విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ సెంటర్కి చేరుకొని ఎగ్జామ్ రాసేందుకు వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఇక స్కూల్ స్టేజ్ నుంచి మొదటిసారి ఒక పబ్లిక్ ఎగ్జామ్ని ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులు రాయబోతున్నారు. దీంతో విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జామ్లో తప్పకుండా మంచి మార్కులు రావాలని ఆశిస్తూ వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లకు వచ్చారు. ఇక ఈ ఎగ్జామ్లకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. అదేవిధంగా ఎగ్జామ్లలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఈసారి కొన్ని కొత్త విధానాలను కూడా ఇంటర్ బోర్డు తీసుకొచ్చింది. ముఖ్యంగా హాల్ టికెట్ మీదనే క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి నేరుగా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో ఆ గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్లే విధంగా కూడా క్యూఆర్ కోడ్ని ఈసారి సిస్టమ్ తీసుకొచ్చింది. అదేవిధంగా ప్రిన్సిపాల్స్ ఎవరైనా కాలేజ్ మేనేజ్మెంట్లో హాల్ టికెట్లు ఇవ్వకపోతే దానివల్ల విద్యార్థులు పరీక్ష రాసే వీలుండదు. కాబట్టి విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నెంబర్కే నేరుగా ఇంటర్ బోర్డు నుంచి సపరేట్గా ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి లింక్ వెళ్తుంది. ఆ లింక్ని క్లిక్ చేసి కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని నేరుగా ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళిపోవచ్చు. ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకపోయినప్పటికీ కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసే వీలును ఈసారి ఇంటర్ బోర్డు కల్పించింది. ఇక ఈసారి జరుగుతున్న ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ని ఈ నెల 25 అంటే ఈ రోజు నుంచి ప్రారంభంగా అయిన ఈ ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 18 వరకు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా ఈ 1495 ఎగ్జామ్ సెంటర్లను హైదరాబాద్లో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా పర్యవేక్షిస్తారు. అంటే ఈ ఎగ్జామ్ సెంటర్లలో తప్పకుండా సీసీ కెమెరాలు అనేటివి ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఇంటర్ బోర్డులో కూర్చున్న అధికారులందరూ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్న తీరును కూడా అన్నింటిని కూడా పరిశీలిస్తారు. ఎక్కడైనా ఏమైనా అనుకోకుండా ఏమైనా చర్యలు జరిగితే కూడా అక్కడి నుంచే వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక సిట్టింగ్ స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటుగా జిల్లా స్థాయి అధికారులు కూడా ఈసారి ఈ ఇంటర్ పరీక్షలకు సంబంధించి పర్యవేక్షణ చేయనున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ లోపలికి ఏమేమి తీసుకురావద్దు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి కూడా ఇక్కడ క్లియర్గా ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ కానీ, చిట్టీలు, స్లిప్పులు కానీ తీసుకురావద్దు. స్మార్ట్ వాచెస్, నోట్స్, అవాయిడ్ షూస్, అంటే షూస్ తీసుకొని ఆ షూస్లో కూడా కొంతమంది స్లిప్పులు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి షూస్ కూడా లేవని కూడా చెప్పారు. ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇయర్ ఫోన్స్ కానీ అట్లాంటివి ఏవి కూడా అలో లేవని కూడా చెప్పారు. అదేవిధంగా హాల్ టికెట్, ఐడి కార్డు ఉంటుంది. స్టేషనరీ ఐటమ్స్కి అలో ఉంటుంది. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్కి అలో ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్గా మేనేజ్మెంట్ బోర్డుని ఒక విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఎగ్జామ్ సెంటర్కి పక్కల కూడా
పూర్తిగా 144 సెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్ స్టేషనరీస్ కానీ ఏవి కానీ ఇక్కడ ఉండేందుకు వీలుండదు. స్టేషనరీస్ అదేవిధంగా జిరాక్స్ సెంటర్లు ఎక్కడ కూడా ఈ ఎగ్జామ్ సెంటర్కి కొంత పరిధి వరకు కూడా తెరవడానికి వీలుండదు. మళ్ళీ మధ్యాహ్నం తర్వాతనే ఈ స్టేషనరీస్ కానీ అదేవిధంగా జిరాక్స్ సెంటర్ తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 9,97,000 మంది ఇంటర్ పరీక్షలను రాయనున్నారు. ఇక ఈరోజు జరగనున్న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1కు సెట్ బిని కూడా ఎంపిక చేసినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇక ఇంటర్ బోర్డు సెక్రటరీ కూడా స్వయంగా కొన్ని ఎగ్జామ్ సెంటర్లను పర్యవేక్షించున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. హరి. ఓకే రైట్, థ్యాంక్ యూ విశాల్.